లక్కీగా అతను బతికాడు గాని కాళ్ళు మాత్రం చచ్చుబడిపోయాయి. ఇప్పుడు బలాన్నంతా రెండు చేతుల్లోకి తెచ్చుకోండి. ఇంత జరిగినా నాకొక్క మాట కూడా చెప్పలే అమ్మా. పార్థుగారు ఎక్కడమ్మా? రండి. పార్థుగారు, ఏంది పార్థుగారిది? ఏం లేదు ఉదయ్, ఆ రోజు అనవసరంగా ఐశ్వర్య విషయంలో నా వల్ల నువ్వు బ్లేమ్ అయ్యావు కదా, అందుకు నాకు పనిష్మెంట్ ఇదే. అంత మాట్లాడకండి పార్థుగారు. మిమ్మల్ని ఇట్లా చూడాల్సి రావడం నిజంగా చాలా బాధగా ఉంది. ఏ ఉదయ్, నువ్వు నిజంగా అలా ఫీల్ అవ్వకు. ఏదో జోక్ చేశానంతే, లైట్ తీసుకో. ఇంత బాధను లైట్ తీసుకోవడానికి మీ వల్ల అవుతుందేమో కానీ ఎంత ట్రై చేసినా మిమ్మల్ని చూస్తూ లైట్ తీసుకోవడం నా వల్ల కావడం లేదు పార్థుగారు. అమ్మా, మీకింత నష్టం కలిగినాక లైట్ తీసుకోవడం నా వల్ల కావట్లేమా? నా వల్ల అవటం లేదు. ఉదయ్, ఏంటిది చిన్నపిల్లల్లా? కంట్రోల్ యువర్ సెల్ఫ్. అమూల్య, ఏంటి అలా చూస్తున్నావు? ఉదయ్కి నువ్వన్నా చెప్పు. మాస్టర్ గారు ప్లీజ్ అండి, ఊరుకోండి. పార్థు గారంతే మాస్టరు, నిజంగానే ఆయనకిదంతా నచ్చదు. మీరే కాదండి, మేం బాధపడ్డా ఆయన ఊరుకోరు. ఇంతే, ఇలా చిరాకు పడిపోతూ ఉంటారు. అసలు ఆయనకి అలా జరిగిందని మేం ఆయన్ని ఓదార్చాల్సింది పోయి, ఇలా జరిగినందుకు బాధపడొద్దని ఆయనే మమ్మల్ని రోజు ఓదారుస్తారు తెలుసా? ఏదో జరగకూడదు జరిగిందన్న బాధ ఈ వారం రోజుల్లో ఒక్కసారి కూడా ఆయనలో నేను చూడలేదంటే మీరు నమ్ముతారా? ఇదిగో, నాకీ ఓదార్పు యాత్రలు నచ్చవని చెప్పమన్నాను గాని మరీ ఇలా సన్మాన సభలు పెట్టమని చెప్పలేదు తల్లి. ప్లీజ్, ఇక చాలు. ఇప్పుడు నీ పొగడ్తలకు పొంగిపోయి మునగ చెట్టు ఎక్కమన్నా నా వల్ల కాదు. చూశారుగా, ఇది ఈయన వరస. అంత పెద్ద ప్రమాదం జరిగితే ఇంత క్యాషువల్ గా ఎలా ఉండగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు మాస్టర్. అసలు ఇలా జరగబోతున్న సంగతి ఈయనకేమైనా భవిష్యవాణి కల్లో కనిపించి ముందే చెప్పిందేంటా అని నాకు డౌట్ వస్తూ ఉంటుంది. 48 గంటల్లో స్వయంగా మీ అమ్మే మిమ్మల్ని మేడ మీది నుంచి కిందికి తోసేస్తుంది. ఎందుకలా
ఎందుకలా నవ్వుతున్నారు పార్దు గారు? ఇందాక ఏమన్నా ఒకసారి చెప్పు. మీకిలా జరగబోతోందని భవిష్యవాణి కల్లో కనిపించి ముందే చెప్పిందేంటా అని నాకు డౌట్ వస్తుంది అన్నాను. అందుకే నవ్వాను. నీ డౌట్ నిజమే. కానీ ఒక చిన్న చేంజ్. నువ్వన్నట్టు భవిష్యవాణి కల్లో కనిపించి చెప్పలేదు. ఎవరో దారినిపోయే జ్యోతిష్యుడు చెప్పాడు. ముందే జ్యోతిష్యుడు చెప్పాడా? ఏమని చెప్పాడు? మా అమ్మాయి స్వయంగా నన్ను మేడ మీద నుంచి కిందకి తోసేస్తుందని చెప్పాడు. అంతేకాదు, నీకు లక్కీ డ్రాలో డబ్బులొస్తాయని కూడా చెప్పాడు. వాళ్ళు తీసిన లక్కీ డ్రాలో నీ కూపన్కి ఫస్ట్ ప్రైజ్ తగిలిందట. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? 20 లక్షలు. మన అమూల్యకి లక్కీ డ్రాలో 20 లక్షలు వచ్చాయన్న సంతోషం నీ ముఖంలో ఎక్కడ కనిపించట్లేదు? ఏంటి, దీనికి కూడా కుళ్ళుకుంటున్నావా? అబ్బా, లైఫ్లో ఎప్పుడు 20 లక్షల మొహం చూడడం దానిలాగా ఏంటమ్మా ఎగరడం? ఏంటి పార్దు గారు మీరంటుంది? నిజం. ఆ రోజు మనం షాపింగ్ నుండి తిరిగొచ్చేటప్పుడు నువ్వు నా కోసం తీసుకున్న షర్ట్ మర్చిపోయావని అది తీసుకురావడానికి వెనక్కి వెళ్ళావు, గుర్తుందా? ఆ తర్వాత నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. అప్పుడే త్వరలో నీ జీవితంలో జరగబోయే 3 ముఖ్యమైన సంఘటనలు చెప్తాను. అయ్యయ్యో, ఇన్నాళ్ళు దాచిపెట్టే విషయమా పార్దు గారు ఇది? ఎంత పెద్ద విషయం! ఇలా జరగబోతుందని ముందుగా మాకెందుకు చెప్పలేదు? అసలు మీకు చెప్పాలంటే ముందు నేను నమ్మాలి కదా. అదేంటి, ఆయన చెప్పినట్టే మొదటిది జరిగిన తర్వాత కూడా నమ్మకుండా ఎలా ఉంటారండి? అబచ్చా, ఎవరో ఏదో చెప్పారని, అందులో ఏదో 1-2 జరిగాయని ఇవన్నీ నమ్మేస్తూ కూర్చుంటావా ఏంటి? అయ్యో, నమ్మలేదు కాబట్టి ఇప్పుడు మీరిలా వీల్ చైర్లో కూర్చోవలసి వచ్చింది. కొన్ని నమ్మాలండి. ఆయన ఇచ్చిన అడ్రస్ కార్డ్ మీ దగ్గర ఉంది కదా? సరే పదండి, వెంటనే వెళ్ళి ఆయన్నోసారి కలుద్దాం. ఎందుకు? ఎందుకంటారేంటి పార్దు గారు? ఆయన చెప్పినవి చెప్పినట్టు 2 సార్లు జరిగాయంటే ఆయన చెప్పబోయే 3వ ఇన్సిడెంట్ కూడా తప్పకుండా జరుగుతుంది అనే కదా దాని అర్థం. కనీసం వచ్చే ఆ ప్రమాదం ఏంటో మనకి ముందే తెలిస్తే దాని నుండి బయటపడే దారి కూడా తెలుసుకోవచ్చు. అవసరం లేదు. హైదరాబాద్లో వర్షం ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలీదు. కానీ అది వచ్చినప్పుడు మాత్రం పరిగెత్తుకుంటూ దగ్గరలో ఉన్న ఏదైనా బస్ షెల్టర్లోకి వెళ్తాం. నిజంగా నువ్వు అన్నట్టు నాకు ప్రమాదమే వస్తే దాని నుంచి తప్పించుకునే ఆలోచన కూడా వస్తుంది. ప్రమాదాలు చెప్పిరావు పార్దు గారు. అలా చెప్పొచ్చే పనైతే అసలు మీకిలా జరిగుండేదే కాదు. అయినా మీరు అనుకుంటున్నట్టు ప్రమాదం వచ్చిన ప్రతిసారి తప్పించుకునే ఆలోచన రాదు. వర్షం పడిన ప్రతిసారి దగ్గరలో బస్ షెల్టరు ఉండదు. కానీ వచ్చేది వర్షాకాలం అని మనకి ముందే తెలిస్తే గొడుగైనా తీసుకెళ్లి జాగ్రత్త పడతాం. ఇది కూడా అంతే. ప్రమాదం ఏంటో మనకి ముందే తెలిస్తే మన జాగ్రత్తలో మనం ఉండొచ్చు కదా. ఏంటి ఆలోచిస్తున్నారు? నేను చెప్పిన దాంట్లో లాజిక్ కోసమా? దాంట్లో లాజిక్ ఉన్నా లేకపోయినా నేను మాత్రం మీకోసమే ఆలోచిస్తున్నాను అంతే. నా కోసం కాదనకుండా రండి.
మాస్టర్ గారు, మీరన్నా ఆయనకి చెప్పండి ప్లీజ్. పార్దు గారు, ఎంత ఆలోచించినా అమ్మ చెప్పినట్టు ఒకసారి ఆయన్ని కలవడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ప్లీజ్ పార్దు గారు, ఈ ఒక్కసారి నా కోసం ప్లీజ్ కాదనకండి. సరే, కానీ మీరిదంతా అమ్మకు మాత్రం చెప్పకండి. అలాగే చెప్పంలేండి. పదండి. మాస్టర్ గారు ప్లీజ్ అండి, మీరు కూడా మాతో పాటు వస్తారా? గదంత పనమ్మా, తప్పకుండా పదండి. श्रवश्चमे श्रुतिश्चमे ज्योतिश्चमे सुवर्चमे प्राणश्चमे अपानश्चमे ज्ञानश्चमे सुश्चमे चित्तश्चमे आधीतश्चमे वाक्चमे मनश्चमे चक्षुश्चमे श्रोत्रश्चमे दक्षश्चमे बलश्चमे सहस्रमे आयुष्यमे जराजमे. బాబు ఉదయ్, ఎంతసేపైంది బాబు వచ్చి? ఇప్పుడే ఆంటీ. ఇప్పుడే వచ్చి అప్పుడే బయలుదేరిపోతానంటావేంటి? లోపలికి పదా, భోంచేసి బయలుదేరదుగాని. నీతో చాలా మాట్లాడాల్సిందుంది. లోపలికి రమ్మంటే అలా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారేంటి? పదండి. అత్తయ్య గారు, ఒక ఇంపార్టెంట్ పనుంది, అందుకే నేను కూడా మాస్టర్ గారితో వెళ్తున్నాను. పనవ్వగానే మాస్టర్ గారిని భోజనానికి మళ్ళీ మాతో పాటే ఇంటికి తీసుకొస్తాను. బయట చూసారా వాతావరణం ఎలా ఉందో? వర్షం వచ్చేలా ఉంది. తడిసి జలుబు జ్వరం వస్తే ఏం అవసరం లేదు, లోపలికి పదండి. అత్తయ్య గారు, ముఖ్యమైన పని, అర్జెంటుగా వెళ్ళాలి. నీ ఆరోగ్యం కన్నా ఆ పని ముఖ్యమా? ఏదో వీడి పరిస్థితి బాగోక పగలనక రాత్రనక నీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా వాడికిలా సేవలు చేస్తున్నావు గాని అసలు ఈ టైంలో నువ్వెంత జాగ్రత్తగా ఉండాలమ్మా. రోజు నువ్విలా కష్టపడుతుంటే నీకెలా ఉందో ఏమో కాని ఇలాంటి టైంలో నిన్నిలా కష్టపెట్టాల్సి వచ్చినందుకు నా కడుపు మాత్రం తరుక్కుపోతుందమ్మా. ఊరుకోండి అత్తయ్య గారు. ఏంటమ్మా ఊరుకునేది? నీకిలాంటి టైంలో నీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా పైగా వాణ్ణిలా పట్టుకుని బయటికి తీసుకెళ్లి రావడం అంటే నీకెంత కష్టం చెప్పు. ఏంటమ్మా ప్రతిదానికి ఓ సీన్ చేసేస్తావు? మేము వెళ్తుంది కారులోనే కదా. రేయ్, కార్లో వెళ్తారో గీర్లో వెళ్తారో నాకు తెలీదు. అంతగా వెళ్ళక తప్పదు అనుకుంటే ఉదయ్ నువ్వు వెళ్ళిరండి. అంతేకాని నా కోడల్ని మాత్రం ఇల్లు దాటి బయటికి పంపించే ప్రసక్తే లేదు. అది కాదు అత్తయ్య గారు. అదంతా కాదమ్మా.
నా మాట కాదని ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే మాత్రం నేను చాలా బాధపడతాను. తర్వాత నీ ఇష్టం. సరే పార్థు గారు, మీ ఇద్దరూ వెళ్ళిరండి. సరే. సరే అమ్మా. అలా అన్నారు, బాగుంది. అమ్మా అమూల్య, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నే వెళ్ళి నీకు జ్యూస్ తీసుకొస్తాను. వాళ్ళొచ్చేంతవరకు నువ్వు అస్సలు మంచం దిక్కూడదు, అర్థమైందా? వాళ్ళు పంపించి త్వరగా వచ్చాయి. మాస్టర్ గారండి, ఈయన జాగ్రత్త. ఖచ్చితంగా వెళ్ళి కలుస్తారు కదూ? కలుస్తానులే గాని ముందు నువ్వు వెళ్ళు. మా అమ్మ నీకు జ్యూస్ తెచ్చే టైంకి ఆవిడ చెప్పినట్టు నువ్వు రెస్ట్ తీసుకుంటూ కనిపించలేదనుకో, ఇల్లు పీకి పందిరేస్తుంది. జాగ్రత్త. చెప్పడం మర్చిపోయాను. అక్కడ జ్యోతిష్యుడు చెప్పింది చెప్పినట్టుగా నాకు చెప్పాలి. అలాగే. వెళ్ళరండి. అమ్మా, ఏమిటి తల్లి ఈ మాయ? ఎన్నడూ లేనిది ఇన్ని వందల సంవత్సరాల తర్వాత పేటిక కదిలింది. మీ వెలుగు దానిపై ప్రసరించింది. అంతలోనే అదంతా అంతర్ధానమైంది. ఇలా జరిగినందుకు సంతోషించనా, లేక మీ సందేశం పూర్తిగా తెలుసుకోలేకపోయినందుకు బాధపడనా? ఏమిటమ్మా ఈ సందేశ తాత్పర్యం? తమ రాక జరగబోతోందనా, రాలేకపోతున్నారనా? ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆ బీజాక్షర సందేశం ఎప్పుడు తల్లి వచ్చేది? తమ దర్శన భాగ్యం ఎప్పుడు తల్లి కలిగేది? పాహిమాం తల్లి, రక్షమాం. రండి నాయనా, రండి. మీరు రాలేదేమిటా అని పొద్దున్నే అనుకున్నాను. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. పాహిమాం మాతా, పాహిమాం. ఆ రాత్రి అంత పెద్ద ప్రమాదం జరిగి కూడా ప్రాణాలతో బయటపడగలిగావంటే మామూలు విషయం కాదు. ఆ తల్లి దయ నీమీద ఉండబట్టే ఈరోజు ఇలా నా దగ్గరికి రాగలిగావు. త్వరలోనే నీకు పూర్తి స్వస్థత చేకూరాలని ఉదయమే అమ్మవారిని వేడుకున్నాను. తప్పక కోలుకుంటావు. అసలిదంతా మీకెట్టే తెలుసు స్వామి? ఇలా జరుగుతుందని చెప్పిందే నేనైనప్పుడు నాకెలా తెలియకుండా ఉంటుంది? ప్రమాదం జరుగుతుందని తెలుసు, దాని నుండి బయటపడి ఈయనెక్కడికి వచ్చేది తెలుసు. ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను స్వామి. అది నీ తప్పు కాదు బాబు. నమ్మలేని రహస్యాలు ఈ సృష్టిలో చాలానే ఉన్నాయి. ఈ అనంత విశ్వంలో అనునిత్యం జరిగే వింతలకి అంతే లేదు. అవన్నీ మనకు కనిపించాలని లేదు. అలా మనకు కనిపించకుండా ఉండడానికి మన కళ్లకు గంతలు కట్టి కిందికి పంపాడు ఆ పైవాడు. కనిపించకూడదని కాదు, కనిపించినా నమ్మలేమని ఆయనకి ముందే తెలుసు. అందుకే ఆ గంతలు.
ఇప్పుడు అర్థమైందా నువ్వెందుకు నమ్మలేకపోతున్నావో? నీకు నమ్మకం కలగడం లేదు కదూ? మీరు చెప్పిన దాంట్లో దేనికి రూపం లేదు. రూపం లేని దానిని ఎలా చూడమంటారో, ఎలా నమ్మమంటారు? చూడ్నాయనా, నువ్వంటున్న ఆ నమ్మకమనే పదానికి కూడా రూపం లేదు. అదొక భావన. రూపం లేని భావనకి నమ్మకమనే ఒక పేరు పెట్టి దాని నమ్మే మనం ఆ నిరాకారుణ్ణి మాత్రం నమ్మలేమంటాం. నిత్యమైన సత్యాన్ని మాత్రం గ్రహించలేకపోతుంటాం. నిగూఢమైన నిజాల్ని అర్థం చేసుకోలేకపోతుంటాం. ఇదిగో మాస్టారు, ఇలా వెతుక్కుంటూ వచ్చాం కదా, ఏం చెప్పినా వింటారులేని మీకు తెలిసిన పాండిత్యం మొత్తం మా మీద రుద్దకండి. ఇప్పటిదాకా మీరు మాట్లాడిన దాంట్లో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. కాస్త సింపుల్గా అర్థమయ్యేలా చెప్పండి. జీవితంలో కొన్నింటిని విని నమ్మాలి, కొన్నింటిని చూసి నమ్మాలి. ఆ రోజు నేను చెప్పింది విన్నప్పుడు మీరు నమ్మలేకపోయారు. ఇప్పుడు అవి జరగడం ప్రత్యక్షంగా చూసిన తరువాత కూడా మీరు నమ్మడం లేదని నాకు అర్థమవుతోంది. నా ఉద్దేశం ప్రకారం నీ జీవితంలో జరగబోయే మూడో సంఘటన గురించి తెలుసుకోవాలనే ఉద్దేశం నీకేమాత్రం లేదు. నిన్నెవరో బలవంత పెడితేనే తప్పక ఇక్కడికొచ్చావు, అవునా? సూపర్ గురుగారు, ఇది మాత్రం కరెక్ట్గా కనిపెట్టారు. ఉంది, ఈ మ్యాజిక్లవి చేసేవాళ్లలాగా మీ దగ్గర కూడా ఏదో చిన్న ట్రిక్ ఉంది. కొన్ని కాస్త అటు ఇటుగా గెస్ చేయగలుగుతున్నారు. ఐ అగ్రీ, ఒప్పుకుంటానా? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా ప్రాణాలు కాపాడిన మీకు కృతజ్ఞతగా జరగబోయే మూడో సంఘటన గురించి చెప్పడం నా ధర్మం. ఏది, ఒక్కసారి ఆ చెయ్యిలా ఇవ్వండి. సరే మాస్టర్, అలాగే కానివ్వండి. ఎలాగూ ఇంటికెళ్ళాక మా అమూల్యకి ఏదో ఒక కట్టుకథ చెప్పాలి. చెప్పేదేదో మీరు చెప్పి ఈ పెట్ట కథే చెప్తానా? వేరెవరో కాదు, మీ భార్య మిమ్మల్ని చంపేయబోతుంది.